Hey guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Sarath. How are you guys? Hope you're all doing great. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. నిన్నటి వీడియోలో రాజమండ్రి అట్లనే పాపికొండలు అలాగే బోటింగ్ ఇవన్నీ చేశాం కదా. ఇవాళ వచ్చేసి మారేడుమిల్లి అలానే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. ఇదిగోండి గైస్ స్వింగ్. వావ్! ఎంత బాగుందో మార్నింగ్. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ దగ్గర నుంచి ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే చూసుకొని నెక్స్ట్ మారేడుమిల్లి వెళ్తాం అనమాట. ఇవాళ నైట్కి హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. సో ఎట్లయినా నైట్ రేపు మార్నింగ్కి రీచ్ అయ్యేలాగా వెళ్తాము. నిన్నైతే కార్తీక మాసం ఎండ్ అయిపోయింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇవాళ నుంచి నాన్ వెజ్ తినొచ్చు అనమాట. అండ్ సండేనే కాబట్టి ఇక్కడ బొంగులో బిర్యానీ సంథింగ్, అది బొంగులో చికెన్ ఇవన్నీ బాగా దొరుకుతాయి. సో అవన్నీ టేస్ట్ చూసుకొని ఇంకా నైట్కి అయితే స్టార్ట్ అయిపోతాము హైదరాబాద్. రేపు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేలాగా చూస్తున్నాం అనమాట. సో చూడాలి ప్లాన్. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, ప్లాన్స్ బాగున్నాయి కదా, క్రోటన్స్ అనుకుంటూ. సో మొత్తానికి రెసార్ట్ అయితే బాగానే ఉంది. నైట్ అయితే సరిగ్గా చూడలేదు, నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము క్యాంప్ ఫైర్ అన్ని వేసుకుందాం అనుకున్నాం కానీ లేట్ చాలా అయిపోయింది. అట్లనే చాలా టైర్డ్గా అనిపించింది. సో అందుకని ఇంకా పడుకున్నాం, వెళ్ళి వచ్చిన వెంటనే అయితే పడుకున్నాము. సో అందుకని క్యాంప్ ఫైర్ ఇవన్నీ ఏం ప్లాన్ చేయలేదు. క్యాంప్ ఫైర్కి మేబీ ఒక ఎక్స్ట్రా 500 అట్లా ఛార్జ్ చేస్తారు అనుకుంటా. రెసార్ట్ కూడా అంత ఏమీ కాస్ట్లీ కాదు, చాలా తక్కువకే వచ్చింది మాకైతే. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను. గైస్ మేము స్టే చేసిన రెసార్ట్ అయితే ఇదే, ఇది వనం రెసార్ట్. సో మారేడుమిల్లి వెళ్ళే దారిలో ఉందన్నమాట. సో అందుకని ఇంకా మేము చూడాల్సిన ప్లేసెస్ మిడిల్లో ఉంది అని చెప్పి తీసుకున్నాము. అటు ప్లేసెస్ ఇటు ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పి. రెసార్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ చూడండి కొండలు, అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉంది ఆడుకోవడానికి. సో ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది రెసార్ట్ అయితే. మేమున్న కాటేజ్ చూపిస్తాం. ఇదే మేమున్న కాటేజ్. ఇక్కడ నిన్న క్యాంప్ ఫైర్ ఇవన్నీ పెట్టుకున్నారు, మ్యూజిక్ క్యాంప్ ఫైర్ మొత్తం. సో హట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హట్స్ కావాలంటే హట్స్ ఇస్తారు అనుకుంటే. ఇదిగోండి ఇక్కడ ఒక హట్ అట్లానే ఇదిగోండి ఇక్కడ ఒక స్వింగ్. సీటింగ్ ఏరియా కూడా బాగానే ఉంది. ఫస్ట్ అయితే మేము టెంపుల్ని విజిట్ చేస్తామని చెప్పాను కదా. ఆ టెంపుల్ వచ్చేసి రంపచోడవరంలో ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదైతే చాలా ఫేమస్ అని చెప్పారు. సో అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్దామని అనుకున్నాము. రెసార్ట్ అయితే నైట్ అనుకోకుండా దొరికిందండి. మేమైతే చాలా రూమ్స్ వెతికాము, అసలు దొరకలేదు. ఎక్కడికక్కడ రూమ్స్ ఫిల్ అయిపోయినాయి, అలాగే రిసార్ట్స్ కూడా ఫిల్ అయిపోయినాయి అంట. ఎందుకంటే బాగా షూటింగ్స్ జరుగుతున్నాయి అనమాట ఆ ప్లేస్ లో, అందుకని అన్ని ఫిల్ అయిపోయినాయి. ఏదో లక్కీగా ఇది దొరికింది. ఇదిగోండి టెంపుల్ కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చుట్టుపక్కల ఎంత బాగుందో అండి. ఆ గ్రీనరీ మధ్యలో టెంపుల్ అన్నమాట. ప్లస్ కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది అప్పుడు. సో వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా అనిపించింది. పీస్ఫుల్ గా మార్నింగ్ టైం అట్లాగా ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ మా జర్నీని అయితే స్టార్ట్ చేసామన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ ప్లేస్ ని వదిలిపెట్టి రాబుద్దే కాలేదండి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. అలా టెంపుల్ పైన కొండపై నుంచి చూస్తే ఎటు చూసినా గ్రీనరీ అన్నమాట. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, అలాగే ఆ క్లౌడ్స్ వీటన్నిటితో కవర్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. ప్లస్ వర్షం అండి, వర్షం అయితే ఎంత మంచిగా, మరీ ఎక్కువ పడలేదు అలాగని మరీ తక్కువ పడకుండా నార్మల్ గా పడింది వర్షం కూడా. చాలా బాగా అనిపించింది ఆ రోజైతే. చాలా లక్కీగా ఫీల్ అయ్యామన్నమాట ఆ మూమెంట్ లో అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ ప్లేస్ అయితే. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. కొంచెం సేపు అట్లనే ఉందామని అనుకున్నాము. కానీ ఇంకా నెక్స్ట్ ప్లేసెస్‌ని విజిట్ చేయాలి కదా అని చెప్పేసి దర్శనం అయితే చేసుకొని బయటకొచ్చేసాము. దర్శనం కూడా చాలా జరిగింది.
ఇంకా నెక్స్ట్ మేము అక్కడి నుంచి మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ అట్లా ఉన్నాయి. అలాగే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అయితే ఫేమస్ అన్నమాట. మనకి దారి పొడవునా చిన్న చిన్న రెస్టారెంట్స్ కనిపిస్తూనే ఉంటాయన్నమాట. బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ఇవన్నీ బ్యాంబూలో కుక్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ వరుసగా ఉంటాయి. మనం వెళ్ళే కొద్దీ అవే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మనం వెళ్ళి మారేడుమిల్లికి వెళ్ళే రోడ్‌లోనే ఇట్లాగా ఆల్రెడీ మనకి ఆర్డర్ చెప్తే వాళ్ళు చేస్తారు. ఆల్రెడీ ప్రిపేర్డ్ అయితే ఉండదు. మనం ఎంతమందికని ఆర్డర్ జెప్తే వాళ్ళు ప్రిపేర్ జేస్తారనమాట. మనం ఆలోపు వాటర్ ఫాల్స్‌కి వెళ్లి వచ్చేసేయొచ్చు. మేమైతే ఇంక అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఫస్ట్. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అలాగే అక్కడే మాకేమేం కావాలో ఈ బ్యాంబూ చికెన్ గాని, బ్యాంబూ బిర్యానీ గాని ఆర్డర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తింటామని చెప్పి. సో, వెళ్ళే రూట్ చూడండి ఎంత బావుందో. వాటర్ ఫాల్స్‌కయితే వెళ్తున్నాం ప్రెజెంట్ మనం. జలతరంగిణి అనే వాటర్ ఫాల్స్‌కి. ఈ రూట్ అయితే ఎంత బావుందో అసలు. ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందో అండి. లైట్‌గా వర్షం గూడా పడుతూ ఉండింది. వర్షము ప్లస్ ఆ వెదరు ఇంకా ఎక్సలెంట్ అన్నమాట. ఇంకా అక్కడే జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర మనకి చిన్న ఒక టీ స్టాల్ లాగా పెట్టున్నారన్నమాట. టీ అండ్ స్నాక్స్ వీటన్నిటికి. అక్కడ ఒక టీ తీసేసుకొని ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. జలతరంగిణి వాటర్ ఫాల్స్ అన్నమాట ఇవి. అండ్ వీటికొచ్చేసి టికెట్ ప్రైస్ రూ. 50 అలా చార్జ్ చేస్తున్నారు. మేమైతే ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. కానీ రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటండి ఆ ప్లేస్‌లో. సో, అందుకని వాటర్ ఫాల్స్ దూరం వరకు అయితే వెళ్ళనివ్వట్లేదు. సగంలోనే ఆపేస్తున్నారనమాట. అక్కడంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా పెట్టేసి. సో, ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంకెవరిని అయితే అలో చేయట్లేదు. ఇంకా అంతకు ముందు అంతకంటే కొంచెం ముందుకి వెళ్ళడానికి కూడా. మేమైతే ఆ చెట్ల మధ్యలో అలా కూర్చొని, కొంచెం పీస్‌ని ఎంజాయ్ చేస్తున్నామనమాట. ఎంత ప్రశాంతంగా అనిపిచ్చిందో. ఆ ఫారెస్ట్ లాగా మొత్తం ప్లాంట్స్ చుట్టుపక్కలంతా ప్లాంట్స్ అలాగే చిన్న చిన్న సీటింగ్ ఏరియా అయితే అరేంజ్ చేశారు. అక్కడ అలా కూర్చున్నాము. అండ్ మనకి ఆల్‌మోస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుందనమాట వాటర్ ఫాల్స్. పెద్ద దూరం గూడా ఉండదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. కొంచెం దూరం అట్లా ఎళ్తే వాటర్ ఫాల్స్ కూడా వచ్చేస్తాయి. సో, ఇంక మేము వాటర్ ఫాల్స్‌కని జెప్పి చాలా ఎక్సైట్‌మెంట్‌తో అయితే స్టార్ట్ అయ్యాము. ఎంత పెద్ద వాటర్ ఫాల్సో అని జెప్పి. కానీ లాస్ట్‌కి జూస్తే ఏమైందంటే మీరే చూడండి మీకే అర్థమవుతుంది. వాటర్ ఫాల్స్ ఫ్లో అయితే అంతేం లేదండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే బావుంటుందనమాట. కొంచెం హెవీ వాటర్ ఫాల్స్ అట్లా ఉంటాయి. కానీ అక్కడ ఆపేశారని చెప్పాను కదా! రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా పెట్టేశారు. సో, సగంలోనే ఆపేశారు కాబట్టి ఉండే కొంత వాటర్‌లోనే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, సండే కాబట్టి మేము వెళ్ళింది కొంచెం జనాలు బానే ఉన్నారనమాట. ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళంట నార్మల్‌గా అయితే వీకెండ్స్ అట్లాగా. సో, ఆ ఇన్సిడెంట్ వల్ల కొంతవరకు రావడం అయితే కొంచెం తగ్గిపోయిందని చెప్పారు. సో, ఇంక మేమిక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని పిక్చర్స్ అలా తీసుకుందామని అనుకున్నామనమాట. నేను వేసుకున్న అవుట్‌ఫిట్ అయితే కంప్లీట్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇది నేను ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ వీడియోలో వెస్ట్ సైడ్‌లో తీసుకున్నానని చెప్పి. ఇదైతే వెస్ట్ సైడ్‌లో తీసుకున్నానండి నేను. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాననమాట. సో, డ్రెస్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ప్రైస్ నాకైతే ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ప్రీవియస్ ఒక వీడియోలో నేను చెప్పుంటాను. ఒకసారి చెక్ చేయండి డ్రెస్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలని అనుకుంటే. సో, ఇప్పుడైతే మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా వేరే ప్లేసెస్ ఏమన్నా చూడ్డానికి. అక్కడ చుట్టుపక్కల చూడండి ఎంత బావుందో. ఫుల్లు ట్రీస్ తోటి కవర్ అయిపోయి రోడ్డు గూడా ఫుల్ ట్రీస్‌తో కవర్ అయిపోయింది. అండ్ మంకీస్ అయితే ఎన్నున్నాయో అండి అక్కడ. మంకీస్ అయితే ఎక్కడ జూసినా మంకీసే అన్నమాట. ఆ మంకీస్ తోటి భయం వేస్తా ఉండింది. ఇందాక బ్యాంబూ చికెన్ అలాగే బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేశామని చెప్పాను కదా! ఇప్పుడు రిటర్న్ వెళ్ళే రూట్‌లోనే అక్కడే తినేసి లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, బ్యాంబూ బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉందండి. నాకైతే చాలా బా నచ్చింది. బ్యాంబూ చికెన్ నాకు టేస్ట్ అంత సూపర్ అనిపియలేదు. అందరికి బా నచ్చుతది గానీ, మరి నాకంతగా అనిపియలేదు. బిర్యానీ అయితే చాలా బావుందండి. చాలా బా చేశారనమాట. ఇంక మేమలా బిర్యానీ ఎంజాయ్ చేసి, ఇంక రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము.
అక్కడ లైట్‌గా వర్షం పడుతుంది. అలాగే ఆ చెట్ల మధ్యలో నుంచి వచ్చే ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ ఎంత బావుందో అండి. అలా పీస్‌ఫుల్‌గా కార్‌లో నుంచి బయటకు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఆ ఎయిర్ అంతా మన ఫేస్‌ని టచ్ అయ్యి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అంత మంచి ప్యూర్ ఎయిర్ అయితే మనకి బిజీ లైఫ్‌లో ఈ ట్రాఫిక్‌కి, పొల్యూషన్‌కి అస్సలు దొరకదనమాట. అప్పుడప్పుడు అట్లా వెళ్తూ ఉంటే బావుంటది అని అనిపిచ్చింది నాకు పర్సనల్‌గా. మేము ఫస్ట్ రాజమండ్రి ట్రిప్ అంటే ఏముంటదిలే అని అనుకున్నాను నేను. కానీ తీరా వెళ్ళిన తర్వాత ఎంత బావుందంటే ఈవెన్ గోవాకి వెళ్ళినా అంత హ్యాపీనెస్ అయితే అనిపిచ్చదు నాకు. ఎందుకు అంటే మెయిన్ ఇక్కడ పర్సన్స్ తోటి ఇంటరాక్షన్ అండి. అక్కడ పీపుల్ కూడా ఎంత మంచిగున్నారనంటే చాలా బాగా అనిపించిందనమాట. పీపుల్‌ని చాలా మందితోటి ఇంటరాక్ట్ అయ్యాము. అండ్ నాకనిపించిందేంటంటే రాజమండ్రి పీపుల్ ఆర్ సో జెనరస్ అండి. అలాగే వాళ్ళు ఎఫెక్షనేట్‌గా మాట్లాడారనమాట. మేము మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళతోటి అట్లనే అనిపించింది. బాగా ఎఫెక్షనేట్‌గా ఉంటారు అని అర్థమైంది అక్కడ. అండ్ మేము రిటర్న్ వచ్చే దారిలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పి ఆగామనమాట. ఇక్కడ చూస్తే రోడ్డుకి అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం వాటర్ అండ్ మౌంటైన్స్. మొత్తం ఈ పాపికొండలు అండ్ ఈ వాటర్ తోటి కవర్ అయిపోయింది. చాలా బావుంది ఈ ప్లేస్ అయితే. అందుకని అక్కడికి గూడా ఆగి కొన్ని పిక్చర్స్ అట్లా వీడియో తీసుకొని, ఇంకా అలాగే అక్కడే స్వీట్ కార్న్ ఇంకేమన్నా ఉంటాయా అని చూసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామనమాట. ఆ ప్లేస్ చూడండి అసలు నేనైతే అస్సలంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. లిటరల్లీ మేము షాక్ అయిపోయాము. ఏంటి ఇంత బావుంది ఈ ప్లేస్ అని జెప్పి. సో, మన స్టేట్‌లోనే ఇంత మంచి మంచి ప్లేసెస్ ఉంటాయని నాకు వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట. ఏపీలోనే చాలా వరకు ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనిపిచ్చింది. మనం బయట నార్త్ ఇండియా గాని బయటకి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాము. కానీ మనకు తెలిసిన ప్లేసెస్‌లోనే చాలా వరకు ఉంటాయన్నమాట లొకేషన్స్ చూడ్డానికి. ఇది చూడండి నాకు కింగ్ ఫిషర్ కనిపించింది. సో, అందుకని నేను మళ్ళీ దాన్ని వీడియో తీశాను. ఇంత మంచి లొకేషన్‌లో పిక్చర్స్ అయితే తీసుకోకపోతే లాస్ట్‌కి రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే. అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా ఇక్కడ ఫోటోస్ తీసుకోవాలని చెప్పి శరత్‌ని కంపెల్ చేసి మరి కూర్చోపెట్టాననమాట. పిక్చర్స్ దిగుదామనని. అండ్ తర్వాత మాకక్కడ కొన్ని గాగల్స్ అమ్మే ఒక ఆమె కనిపించింది. సో, అక్కడ అన్ని గాగల్స్ కనిపించినాయన్నమాట. ఊరికే ఫన్నీగా కొన్ని వైట్ కలర్ గాగల్స్ అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు శరత్ అయితే. ఏది ఫన్నీగా కనిపిస్తే అది ట్రై చేస్తా అని అన్నాడు. సో, అవుట్‌ఫిట్‌కయితే మ్యాచ్ అయిపోయింది వైట్‌ది. లాస్ట్‌కి కొన్ని తీసుకున్నాం మేము. 3 గాగల్స్ అలా తీసుకున్నామనమాట అక్కడే. అండ్ తర్వాత అక్కడ ఈ చల్లటి వర్షంలో, అలాగే మంచి వెదర్‌లో అక్కడ స్వీట్ కార్న్ వేడి వేడి స్వీట్ కార్న్ అక్కడ కుక్ చేస్తూ ఉన్నారు. అది కనపడింది. సో, ఇంక మేము అక్కడికి వెళ్ళామనమాట స్వీట్ కార్న్ తీసుకుందామనని. ఇంకా అక్కడ స్వీట్ కార్న్ తీసుకొని అలాగింకా కారెక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డెస్టినేషన్ కోసమని. సో, వెదర్ అయితే చాలా బావుంది. వెళ్తున్న రోడ్ అంతా మేము ఎంజాయ్ చేస్తూనే వెళ్ళామనమాట. అంత మంచి వెదర్‌లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము వెళ్తుంది వచ్చేసి ఒక పార్క్‌కి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయనని చెప్తే, ఊరికే అట్లా దిగేసి కొంచెం సేపు అట్లా వెళ్ళేసి వద్దామని అనుకున్నాం. అందుకని ఇంకా స్టార్ట్ అయ్యామనమాట. ఇదొచ్చేసి పోలవరం టూరిజం పార్క్ అంట. సో, ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా ఎంతో తీసుకున్నారండి. మేబీ 20 ఆర్ 30 ఎంతో తీసుకున్నారు. నాకు ప్రాపర్‌గా అయితే గుర్తులేదు. సో, పార్క్ అయితే చిన్నదే. కానీ అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సండే కాబట్టి చాలా మంది ఉన్నారు. సో, ఇంకా మెయిన్ పర్టిక్యులర్‌లీ ఇక్కడైతే మంకీస్ అస్సలు వదలట్లేదండి. వెళ్తున్న మనుషుల్ని కూడా పట్టుకొని పీకుతున్నాయన్నమాట. ఇద్దరు అమ్మాయిలు అట్లా వెళ్తుంటే డ్రెస్ పట్టుకొని లాగుతూ ఉన్నాయి మంకీస్ అయితే. సో, మంకీస్ అయితే ఎక్కడ చూసినా మంకీసే ఉన్నాయి. ఇంకా వాటిల నుంచి తప్పించుకుంటూ భయపడుతూ వెళ్ళాం మేమైతే లోపలికి. ఇక్కడ చూసారు కదా వాటర్ ఫాల్స్. ఇక్కడ అందరూ ఇంకా మంచిగా వీకెండ్ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట వాటర్‌లో. ఇంకా అలాగే లైట్‌గా వర్షం పడుతుండింది. చాలా బావుంది వెదర్ అయితే. సో, అందుకని ఇంక అక్కడ కూడా ఆ లొకేషన్‌లో కొంచెం సేపు అట్లాగా ఆగి, వ్యూని ఎంజాయ్ చేసి, మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇంకొక టర్న్ తీసుకుంటే అక్కడ ఇంకా చాలా మందున్నారనమాట.
ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్తుంటే మాకు దారిలో హనీ సేల్ చేస్తూ ఒక చిన్న గ్లాస్ బాటిల్స్‌లో కనపడ్డాయన్నమాట ఒకతను. సో, ఇది నేచురలా కాదా అని వెళ్లి టెస్ట్ చేసి చూస్తే అదైతే నేచురల్ కాదు. కొంచెం ఇంప్యూరిటీస్ అయితే మిక్స్ చేసున్నారు. ఇంకా వెళ్ళే దారిలో శ్రీ గడి బాపనమ్మ అమ్మవారి టెంపుల్ ఉండింది. ఇంకా ఆ అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంటండి అక్కడ. అందుకని వెళ్లి దర్శించుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అక్కడ అమ్మవారి టెంపుల్ ఏంటంటే అనుకున్నది ఖచ్చితంగా జరుగుతది అన్నట్టు అన్నమాట. సో, అందుకని ఇంకా మంచిగా దర్శించుకొని తిరిగి మళ్ళీ రాజమండ్రి అయితే వచ్చేసాము. సో, రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్, గోదావరి ఎంత బావుందో అండి చూడ్డానికైతే. అందరూ దీపాలు వదులుతూ ఉన్నారనమాట నది లోపలికి. కరెక్ట్‌గా మేము వెళ్ళిన టైంకే హారతిస్తూ ఉన్నారు. సో, ఇంకా అలా హారతి అయిపోయిన తర్వాత మేము కూడా కొంచెం సేపు అట్లాగా నది ఒడ్డున కూర్చొని, ఆ గోదావరినంతా ఎంజాయ్ చేసి, కాస్త టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట. సో, హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్ గైస్. ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే రాజమండ్రి. నెక్స్ట్ టైమ్ గూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలాగా ఉందన్నమాట ట్రిప్ అయితే. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.